అదే కదా మన తదుపరి చర్చ అంశం. సార్, ఓట్ చోరీ సర్కార్, ఈసీపై రాహుల్ రణం, బీజేపీ డిఫెన్స్లో పడుతుందా? బీజేపీ డిఫెన్స్లో పడిందా లేదంటే ఇప్పుడు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక, సోనియా, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, కాంగ్రెస్ మేడ్ బిగ్గెస్ట్ షో ఇన్ రామ్లీలా గ్రౌండ్స్ నిన్న ఓట్ చోరీ మీద. చాలామంది బీహార్ గెలిచిన తర్వాత పార్లమెంట్ చర్చలో కూడా అమిత్ షా ఎదురుదాడి బాగా తీవ్రంగా చేసిన తర్వాత కాంగ్రెస్ ఏదో పెద్ద అంది కానీ ఓట్ చోరీ డిబేట్ తుస్తని అయిపోయింది, దీనికి ఏం పని లేదని మన మీడియా, చాలామంది అంటే మీడియా, మీరు అది గుర్తుపెట్టుకోండి, మీడియా. జైపాల్ రెడ్డి ఒకసారి అన్నాడు, ఎవరో అన్నదే అనుకోండి, పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ పబ్లిష్డ్ ఒపీనియన్ అని. పబ్లిష్డ్ ఒపీనియన్ వేరు, పబ్లిక్ ఒపీనియన్ వేరు. ఇప్పుడు నేను నిన్న మీ దగ్గర 2 రోజులు బ్రేక్ తీసుకొని వెళ్తే ఆ పబ్లిక్ కలిసి వాళ్ళు మాట్లాడే వేరే ఉంటాయి, మీడియాలో అవి వస్తాయి వేరు. కానీ పబ్లిక్ ఒపీనియన్ వేరుగా ఉంది. పబ్లిష్డ్ ఒపీనియన్ ప్రకారం ఓట్ చోరీ డిబేట్ పోయింది, రాహుల్ గాంధీ వృధా అన్నారు. కానీ నిన్న రాహుల్ గాంధీ మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరినీ పెట్టుకొని చాలా తీవ్ర స్థాయిలో దాడి చేశాడు. మోదీ ఆర్ఎస్ఎస్ సర్కార్ అన్నాడు ఆయన దీన్ని, ఈ ప్రభుత్వాన్ని. రాహుల్ గాంధీ అంటే ప్రతిపక్ష నాయకుడు అనుకోండి, నేను ఏదో పార్టీ పరమాని కాదు, ప్రతిపక్ష నాయకుడు. మోడీ ఆర్ఎస్ఎస్ సర్కార్, మొదటిసారి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనకుండా దీన్ని ఆర్ఎస్ఎస్ సర్కార్ అని రాహుల్ గాంధీ సంబోధించడం, తీవ్ర స్థాయిలో నాయకులందరూ ఆర్ఎస్ఎస్ బీజేపీలకు ఓట్ చోరీ ఎప్పుడు ముందు నుంచి వాళ్ళు ఓట్ చోరీ చేస్తూనే ఉన్నారు, ఓట్ చోరీ ద్వారానే వస్తున్నారు అనే ఒక తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఎలక్షన్ కమిషనర్లను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తారో అదొక చర్చ, ప్రజలు ఇవ్వాలి, మేము వాళ్ళని బోనెక్కిస్తామని మొదటిసారి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులను కాకుండా వ్యవస్థాగతంగా ఉన్న ఎలక్షన్ కమిషనర్లను, ఎలక్షన్ కమిషన్ను బోర్డులో పెట్టడం అన్నది ఇక్కడ మనం చూస్తాం. దీని మీద అందరూ మాట్లాడారు. ప్రియాంక గాంధీ కూడా కొన్ని సవాళ్ళు చేశారు. ఒకసారి మీరు బ్యాలెట్లతో ఎన్నిక పెట్టండి, మీరు ఎలా అధికారంలోకి వస్తారంటే ఇక్కడ రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమైన అంశం వాళ్ళు తెస్తుంది ఏంటంటే ఈ ఎన్నికల విజయాలు సహజమైనవి కాదు, ఇవి కృత్రిమమైనవి, ఇవి ఈసీ ద్వారా లేకపోతే ఈవీఎంల ద్వారా వస్తున్నాయి అనే భావం ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. అఫ్కోర్స్ గతంలో మనం అనుకున్నట్టు చాలా దేశాల్లో కూడా ఎన్నికలు సక్రమంగా, ఫిలిప్పైన్స్ లాంటి చోట అసలు ఎన్నికలే రద్దు చేయడం, ఎన్నికయ్యాడనుకున్న అధ్యక్షుడు పారిపోవడం, షేక్ హసీనా ఉన్నారు. మిగతా రాజకీయాలు పక్కన పెడితే ఆమె ఘన విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే పారిపోయి వచ్చారు. ఇక్కడ చాలా చోట్ల ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి అలా ఉంచితే వెనిజులాలో కూడా అక్కడ అధ్యక్షుడు దెబ్బతీయడానికి ట్రంప్ గారు చుట్టూ సైన్యాలు మోహరించడంతో పాటు అక్కడ ప్రతిపక్ష నాయకురాలకి నోబెల్ బహుమతి కూడా ఇప్పించి మరి ఆ ప్రభుత్వాన్ని దింపాలని ప్రయత్నిస్తున్నారు. సో ఎలక్షన్ సిస్టమ్ మీద చాలా చోట్ల జరుగుతుంది. బట్ ఒకటైతే నిజం, బీజేపీ తప్ప ఏ ఒక్క పార్టీ కాంగ్రెస్ను విమర్శించటం లేదు. ఇప్పుడు టీడీపీ లేకపోతే జేడీయూ లాంటి పార్టీలు కూడా ఎన్డీఏలో ఉన్నాయి కాబట్టి బలపరుస్తూ మాట్లాడడం తప్ప ఇది తప్పు, ఈ మాటలు తప్పు అని వాళ్ళు కూడా చెప్పట్లేదు. ఎందుకు చెప్పలేరు? ఎందుకంటే వాళ్ళు కూడా అనున్నారు అంతకుముందు ఆ మాటలు. కాబట్టి దీని మీద చాలా తీవ్రంగా చేస్తాము, వీళ్ళని కూడా చెప్తామని చెప్పడం. డిఫెన్స్ బీజేపీ ఎందుకు అంటున్నానంటే వర్మ, ఎవరి మీద పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్న వాళ్ళు, జైళ్ళకు పంపిన వాళ్ళు, కేసులు పెట్టిన వాళ్ళు, రాహుల్ గాంధీ ఇంత బలంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ప్రతిపక్షాలన్నీ సవాల్ చేస్తుంటే వాళ్ళ మీద ఏమీ చర్యలు తీసుకోవట్లేదే. మీరు ఎన్నికల వ్యవస్థను భగ్నపరుస్తున్నారు, మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, మీరు మాట్లాడేది చెల్లుబాటు కాదని ఎలక్షన్ కమిషన్ కూడా ఏమీ జ్యుడిషియల్ ప్రాసెస్ ఏం మొదలు పెట్టలేదే. కాబట్టి పొలిటికల్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లోనే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏ విషయాలైతే వాళ్ళు కోర్టులో సవాల్ చేశారో ఆ విషయాలే వాళ్ళు బయట మాట్లాడుతున్నారు. లేదా సుప్రీంకోర్టే చర్య తీసుకునేది కదా. మీరు ఎలక్షన్ కమిషన్ ఇట్లా అంటారా, మీరు ఓట్ చోరీ అంటారా, ఇలా అనకూడదని ఎలక్షన్ కమిషన్ ఏమి అనట్లేదు. కాబట్టి అక్కడ గ్రౌండ్స్ ఫర్ క్రిటిసిజం, విమర్శించడానికి కావాల్సిన భూమిక ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. సంబిత్ పాత్ర బీజేపీ ఎంపీ నిన్న మాట్లాడారు, కాంగ్రెస్ దాడి దుర్మార్గమైంది, ఇంకోటి రాహుల్ గాంధీ దేశద్రోహంతో సమానం, ఓట్ చోరీ గద్దీ చోడ కొత్త స్లోగన్ ఇది. అంటే ఒక 2 ఏళ్ళు కాకముందు ఇది ప్రతిపక్షాలు తీసుకుంటున్నాయి, మీరు దిగిపోవాల్సిందే ఈ ప్రభుత్వాన్ని మేము గద్దె దింపుతాము, ఎందుకంటే వీళ్ళు ఓట్ చోరీ ద్వారా వచ్చారని తీవ్రమైన రాజకీయ రూపంలో ఆరోపిస్తున్నారు. దీని మీద మిగతా ప్రతిపక్షాలు రాష్ట్రాల వారీగా ఎలా జరుగుతుంది, బెంగాల్లో ఒక గొడవ జరుగుతుంది ఉదాహరణకు, ఓటు చోరీ చాలా ఎక్కువ సమస్య ఉంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా,
ఆయన ఏమన్నారంటే బీజేపీ కనుక మళ్ళీ వస్తే 400 సీట్లతో మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని ఒక తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఈ విషయం గురించి ఈర్షకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. కొద్ది రోజుల కిందట చాలా సీనియర్ న్యాయమూర్తి ఒక ఆయన మాట్లాడిన ప్రసంగం నేను అనువాదం చేశాను. ఆయన అంతకుముందు ఇంకొక ఆయన లోక్సభ కార్యదర్శిగా చేసిన ఆయన ప్రసంగము వ్యాసాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు రాజ్యాంగ ఏమనాలి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి అన్న తీర్పు ఒకటి ఉంది. దాన్ని మనం ఎప్పుడు కేశవానంద భారతి దీంట్లో చెప్తుంటాం. బీజేపీ తలుచుకుంటే అందరు కలిసి వస్తే కేశవానంద భారతి కేసులో తీర్పును కూడా తిరగదోడవచ్చు. రాజ్యాంగ స్ఫూర్తి ఇది కాదు. ఒక అధ్యక్షుడు ఉండాలి, దేశానికి రాష్ట్రపతి అధ్యక్ష తరహా పాలనే కావాలి, పార్లమెంటే ఉండాలని ఎవరు చెప్పారు అని కూడా తీసుకొచ్చే ఒక ప్రమాదం ఉంది. ఎన్నికల వ్యవస్థకు సంబంధించి కూడా తీర్పు తీసుకొచ్చేది ఉంది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడుగా నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా కాంగ్రెస్ నాయకుడు లేదా గాంధీలు అలా ఆ కోణంలో చెప్పట్లేదు. నేను ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమైన మాట అన్నాడు, ఎలక్షన్ కమిషన్ అనేది తప్పు చేసినా వాళ్ళ మీద చర్య తీసుకోకుండా రక్షణ కల్పిస్తూ మోదీ గారు చట్టం తెచ్చారు. ఇప్పుడు మీరు తప్పు చేసినా తప్పు చేశారా లేదా వేరే చర్చ. వర్మ గారు ఏం చేసినా చర్య తీసుకోకుండా నేను ముందుగా చట్టం తీసుకురావడం ఎందుకు తీసుకొస్తానండి ఎక్కడైనా కానీ. ఇమ్యూనిటీ, ప్రొవైడింగ్ ఇమ్యూనిటీ టు ది ఎలక్షన్ కమిషనర్స్. నేను ఈ పని దేశం కోసం రాజ్యాంగ ప్రకారం చేశానని మీరు వాదించవచ్చు, కాదు ఇది తప్పు అని నేను నిరూపించవచ్చు. కానీ నిరూపించినా నీకు శిక్ష పడే అవకాశం లేకుండా చేస్తే అప్పుడు మీరు షీల్డ్ చేస్తున్నట్టే, కాపాడుతున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ చాలా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు రాజ్యాంగాన్ని కూడా మార్చొచ్చు. వీళ్ళకి కనుక 400 సీట్లు వస్తే వీళ్ళని దింపాల్సిందే. ఆయన 400 సీట్ల దగ్గర పెట్టాడు ఆయన విమర్శ. కాబట్టి సీరియస్ బ్యాటిల్. ఇప్పుడు బహుశా రాబోయే రోజుల్లో బీజేపీ తనను వ్యవస్థాగతంగా పటిష్టం చేసుకుంటే మిగిలిన ప్రతిపక్షాలు ఎంత లేదన్నా కాంగ్రెస్ అంటే ఇష్టం లేని వైఎస్ఆర్ పార్టీ కూడా దీంట్లో గొంతు కలిపిన వాళ్ళు కూడా బ్యాలెట్ పేపర్ అంటున్నారు. మొదటిసారి వైసీపీ కాంగ్రెస్ ఒక విషయం మీద ఒకటే వైఖరి తీసుకోవటం. కాబట్టి ఇది జరగబోతుంది, ముఖ్యమైన పోరాటమే జరుగుతుంది. బహుశా బీఆర్ఎస్ కూడా చేరొచ్చు రేపొద్దున. వాళ్ళు ఇప్పటివరకు రాష్ట్రంలో అంటున్నారు కాంగ్రెస్ను, కేంద్రంలో కూడా వాళ్ళు ఎన్నికల సక్రమంగా జరగాలనే స్లోగన్ వాళ్ళు తీసుకున్నా మనం ఏమీ ఆశ్చర్యపోనవసరం లేదు. ఈరోజు కూడా పార్లమెంట్లో చర్చ కొనసాగుతుంది. పార్లమెంట్లో సంఖ్యాబలం వల్ల ఈ చర్చను ఎదుర్కొని అమిత్ షా తీవ్రమైన ఎదురుదాడి చేసినప్పటికీ బయట మళ్ళీ దాని ఊపు కొనసాగించడం మటుకు గమనించాల్సిన అంశం. కోర్టు కూడా విచారిస్తోంది. సార్ వైసీపీ రిహార్సల్స్, టీడీపీ రెడ్ బుక్ రీఓపెన్